హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనంత వంటిల్లు. ఈరోజు రాయలసీమ స్పెషల్ పచ్చి పులుసు ఎలా చేద్దామో చూద్దాం. ఇది పీనట్ పచ్చి పులుసు అండి. సో మనం ఇది మామూలుగా పులగంలోకి తింటే చాలా బాగుంటుంది. సో పులగం అంటే ఏం లేదండి, మూంగ్ దాల్ రైస్ కలిపి మిక్స్ చేసి చేస్తాము, దాన్ని పులగం అంటాము. సో ఇది రాయలసీమలో చాలా మంచి కాంబినేషను, పులగము పచ్చి పులుసు. సో పచ్చి పులుసు చేయాలంటే పీనట్ పచ్చి పులుసు ముందుగా పీనట్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఈ పీనట్స్ బాగా ఎర్రగా దూరగా వేయించాలి. సో ఈ పీనట్స్ బాగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ పీనట్స్ ఫ్రై చేసిన పీనట్స్ దీంట్లో వేసేసుకొని, సో దీంట్లోకి ఇంకా మనము ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. సో రాయలసీమ అంటే ఎండుమిరపకాయలు కొద్దిగా పడాల్సిందే కదండి. సో అందుకనే మేము కొంచెం కారం ఎక్కువ తింటాము. సో అందుకని ఎండుమిరపకాయలు పీనట్స్కు తగ్గట్టుగా కొంచెం ఎక్కువే తీసుకున్నాము. ఎందుకంటే పులగంలోకి ఈ కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పులుసు. అందుకని చెప్పి ఎండుమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసాము. సో కొంచెం ఎక్కువ అయ్యాయి అనిపించాయి. సో అందుకనే కొద్దిగా పీనట్స్ కూడా ఇప్పుడు మరీ యాడ్ చేసాము. సో దీంట్లోకి ఇంకా కొంచెము రాళ్ళ ఉప్పు వేసుకుంటే గిన చాలా బాగుంటుంది. ఫస్ట్ దీన్నంతా మనం మిక్సీ వేసుకోవాలి. సో దీంట్లోకి కొద్దిగా మామూలు సాల్ట్ కూడా బాగుంటుంది. మీ దగ్గర మామూలు సాల్ట్ ఉంటే మామూలు సాల్టే వేయండి. మీ దగ్గర రాళ్ళ ఉప్పు కింద ఉంటే గిన రాళ్ళ ఉప్పు వేయండి, కొంచెం టేస్ట్ డిఫర్ అవుతుంది. సో దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత కొంచెము బెల్లం కూడా వేసుకోవాలి. సో జాగరీ పౌడర్ ఉంటే మీ దగ్గర వేసుకోండి. మీరు బెల్లం తినకూడదు, డయాబెటిక్ అని షుగర్ తినకూడదు అని అనుకుంటే గిన మీరు ఇది స్కిప్ చేయండి. కానీ ఈ పొడిలో మనము ఈ జాగరీ పౌడర్ బెల్లం వేస్తేనే టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత ఇలా చక్కగా మరీ ఎక్కువ నున్నగా కాకూడదు, ఇలా గరకగా కొంచెం మిక్సీ వేసేసుకొని బాగా పొడి చేసేసుకోవాలి. సో ఇది పొడి అయిపోయింది. సో దీన్నంతా నేను వేరే గిన్నెలోకి అంతా తీసేసుకుంటున్నాము. సో ఇప్పుడు మొత్తం పొడి అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని, సో దీనికి తగ్గట్టుగా మనము ఇప్పుడు చింతపులుసు నానబెట్టుకోవాలి. సో మీన్వైల్ నేను ఏం చేశానంటే మార్నింగే ఒక గిన్నెలో చింతపండు పెట్టేసి నానబెట్టేశాను. సో ఇప్పుడు ఏం చేశానంటే ఈ చింతపులుసు అంతా తీసేసి, ఇక్కడ చూశారు కదా నేను ఆల్రెడీ అంతా పిండేసి ఇక్కడ పక్కన గిన్నెలో వేసాను. సో దీంట్లోకి ఆల్రెడీ ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం చూడు, అదంతా మిక్స్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి కొద్దిసేపు మరగనియాలి. సో దీంట్లోకి మనము ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు. గుమ్మగుమ్మలాడే పీనట్ పచ్చి పులుసు రెడీ. ఈ పచ్చి పులుసు చాలా సులభము, మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.